అంటే రియల్ ఎస్టేట్ దందా ఇదొకటి. ప్రభుత్వ భూములు ఇన్ని రోజుల నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తికి నేను నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కానీ ఇవాళ ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా డిపార్ట్మెంటు దీన్ని కనుక్కోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సర్వేయర్లు మరి దీనికి లోతుగా సర్వే చేసి ఇవాళ ప్రభుత్వానికి నేను అనుకున్న 15,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ మీద కాపాడడం జరిగింది. దాని మీద మనం తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయితే 2 బెడ్రూమ్ పెడతా ఉన్నాడు, దీని అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అపోజిషన్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, హైడా ఇండ్లు కూలగొడుతున్నారు. అరే పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఎన్ని దగ్గర జరిగింది. ఎందుకంటే భూపారతిలో మరి ఇప్పటి వరకు అయితే ఏ భూమిని కబ్జా చేసిందైతే కనిపిస్తలేదు. నిజంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, హైడాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే చాలా భూములు బయటకు వస్తాయండి. ఇందిరాగాంధీ ఇచ్చిన అసైడ్ భూములు కానీ, ఇందిరాగాంధీ ఏదైతే దున్నేవాడికే భూమి కానీ, ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నంబర్ 1 సిటీ అవుతుంది. యావత్ భారతదేశంలో కాదు ఇతర కంట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆనాడు నిజాం ఎంతో భూమిని వదిలేసిపోయాడు, కానీ అది కూడా ఇవాళ కబ్జా అవుతుంది. దీనికి నిజంగానే హైడా గారికి ఏదైతే ఇప్పటిదానిక 3-4 చెరువులు కూడా కనుక్కోవడం జరిగింది. ఆ చెరువులు అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ఇవాళ గాజుల రామారంలో ఏదైతే భూమి కబ్జా చేసిరో, ఇంత భూమి కబ్జా చేసినా మనకు తెలుస్తలేదు. ఎందుకంటే సర్వే గతంలో నేను ఉన్నమాట చెప్తున్నా, గతంలో ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీలను తీయనప్పటి నుంచే ఈ అన్యాయం స్టార్ట్ అయింది. గతంలో పటేల్ పట్వారీలు ఉంటే భయంతో ఉందరు, అరే ఈ భూమి ఎవరిదో పక్కొందే ఉందో తెలుసు. ఇప్పుడు ఏమైతుంది, ఆఫీసర్లు వస్తున్నారు, సర్వే నెంబర్లు చేంజ్ చేస్తున్నారు, పైసలు కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కనుక దీని మీద నిజంగానే ఆనాడిగిన ఆ రోజులలో పటేల్ పట్వారీలు భయంతో ఉండేవాళ్ళు, అరే మనం తప్పు చేస్తే ఊరోళ్ళు కొడతారని. ఇప్పుడు ఏమైతుంది, ఆఫీసర్లు వస్తున్నారు, మళ్ళీ పోతాడు, సర్వే నెంబర్ 23, 24 చేసేస్తున్నారు. ఈజీ కదా, 3 అంటే ఇట్లా కొడితే 4 అవుతుంది. అట్లా ఎంతో మందికి ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. కనుక నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తా. హైడా నిజంగా కూడా ప్రజలకు ఉపయోగపడేది. ఎన్విరాన్మెంట్ చెరువులు కబ్జా చేస్తున్నారు, ఎవడు అడిగేటోడే లేడు. కనుక ఇవాళ ఇంత పెద్ద భూమిని కాపాడినందుకు నేను నిజంగా కూడా రంగనాథ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కేసు కూడా మా అంబర్పేట ఉన్న బతుకమ్మ గుంట కేసు నానా ఇబ్బందులు పెట్టినా ఆయన తప్పనిసరిగా లాయర్లను పెట్టి కొట్లాడి అడ్వకేట్ జనరల్కు చెప్పి ఆ భూమిని కాపాడినందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇలాంటి భూములు ఎన్ని కబ్జా అయినాయి అనేది తెలియాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి మంచి ఆలోచనలు 2 బెడ్ కట్టిస్తా అందరికీ న్యాయం చేస్తా అంటున్నారు. మరి స్థలం అయితే కావాలి కదా. వీళ్ళు కబ్జా చేస్తున్నారు, పేరేమో గరీబోళ్ళది, ఇల్లు కూలగొడుతున్నారు. ఎవరికి ఇస్తున్నా భూమి వాళ్ళ ముందు చూపుల ముందు కూర్చోబెడతారు. అమ్మేటోడు ఎవడు మళ్ళా ఎవడైతే దానికి ఎక్కాలో బ్యాక్గ్రౌండ్ నుండి వాడు ఒక్కొక్క ఎకరం 50 లక్షలకు 1 కోటి రూపాయలు. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ సైడు ఎంతలా ఉన్నదంటే నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క విల్లా 3 కోట్లు 4 కోట్లకు అమ్ముతున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా, ఎందుకంటే ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా కాజేస్తున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చింది భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి ఇచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మా అంబర్పేటలో కూడా ఆ రోజులలో మొహమ్మద్ ఆజం సరెండర్ చేసిండు ల్యాండ్. అదేవిధంగా జ్యోతిరావు పూలేది కూడా సరెండర్ చేశారు. అదేవిధంగా బతుకమ్మ గుంట భూమి లేనేది, అది చెరువు ఉండే. ఈ విధమైనటువంటి దాన్ని ఆపడానికి తప్పనిసరిగా హైడా ఒక 2-3 అడుగులు వేస్తే ఇంకా చాలా భూములు పేద ప్రజలకు ఉపయోగపడతాయి అనేది
ఒక బడుగు బలైన వర్గాల నాయకుడిగా కోరుతున్నా. ఎందుకంటే ఇది అవసరం. ప్రజలు ఈనాడు పేదవానికి ఉపయోగపడే ప్రభుత్వం ఉన్నది, ఇది ఇంద్రమ్మ ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఇలాంటి భూముల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన దాన్ని తీసుకుంటే 2 బెడ్రూమ్ చాలా మందికి అవకాశాలు దొరుకుతుంది, పేదవానికి తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంటుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా 26వ తేదీ నాడు అన్ని రాజకీయ పార్టీలకు రాసిన, బీజేపీకి, బీఆర్ఎస్కు, సిపిఐకి, సిపిఐకు, ఆమ్ ఆద్మీ పార్టీలకు కూడా నేను లెటర్లు పంపించిన. ఈ ఫెస్టివల్ అందరినీ రావాలి. ఇది కేవలం కాంగ్రెసే కాదు, అందరూ కూడా పేదవాళ్ళు ఉపయోగించుకోవాలి. బతుకమ్మ గుట్ట మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను 5-6 వార్డులు తిరిగిన మహిళలందరూ సంతోషపడుతున్నారు. లేకుంటే బతుకమ్మ పండుగ వస్తే డ్రమ్లలో వేయాలి బతుకమ్మ. ఇప్పుడు అందరూ చెరువులు నిన్న రంగనాథ్ ఎంబడి తిరిగాను, చెరువు చాలా బ్యూటిఫుల్గా చేశాడు. ఆ దాంట్లోనే ఇవాళ మహిళలు బతుకమ్మ వేసుకోవచ్చు, బతుకమ్మ ఆడవచ్చు. అదొక వాకింగ్ ప్లేస్ కూడా అయిపోయింది. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా చిన్నపిల్లలకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఉన్నది. దానికి నేను ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.